కాలం మారిపోయింది. కొన్ని జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ పాతబడవు. ఒక రూపాయి విలువ తెలిసిన రోజులు, సాయంత్రం అయ్యే వరకు బయట ఆడుకున్న క్షణాలు, అమ్మ పిలిచే వరకు ఇంటికి రాని రోజులు. 90s బాల్యం అనేది కేవలం ఒక కాలం కాదు, అది ఒక అందమైన అనుభూతి. ఆ మధుర జ్ఞాపకాలను మరొకసారి కలిసి గుర్తు చేసుకుందాం. ఈ రోజుల్లో పొద్దునే లేవగానే అందరి చేతుల్లోనూ ఫోన్లే కనిపిస్తున్నాయి. గుడ్ మార్నింగ్ మెసేజ్లు వస్తున్నాయి. కానీ ఒక 20-30 ఏళ్ల క్రితం మన పల్లెటూరులో పొద్దు ఎలా పొడిచేదో గుర్తుందా? అలారంలు అవసరం లేకుండానే కోడి కూతతో ఊరంతా మేల్కొనేది. అమ్మ పొద్దునే లేచి పొయ్యి రాజేస్తే వచ్చే ఆ కట్టెల పొగ వాసన, చెంబుడు నీళ్లు పట్టుకొని వేప పుల్లతో పళ్ళు తోముకుంటూ వీధిలో అందరితో మాట్లాడే ఆ పలకరింపులు, అబ్బా అవి గుర్తొస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంది కదా. చలికాలం అయితే ఇంటి బయట వేసే ఆ మంట చుట్టూ ఊరంతా కూర్చుని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం. ఆ రోజుల్లో పెద్దగా సౌకర్యాలు లేకపోవచ్చు, కానీ ప్రతి మనిషిలో ఒక రకమైన తృప్తి ఉండేది. ఇక స్కూళ్ళకి వెళ్ళే టైం అయిందంటే చాలు, అదొక పెద్ద యుద్ధమే అనుకోవాలి. ఇప్పుడంటే కాన్వెంట్ బళ్ళు, పెద్ద పెద్ద బ్యాగులు వచ్చాయి. కానీ అప్పట్లో మనకు ఒక పలక, ఒక బలపం, చిరిగిన సంచే స్వరస్వం. ఆ బలపాన్ని నోట్లో వేసి కొరికిన వాళ్ళు, పెన్సిల్ ముక్కల్ని పాలల్లో వేస్తే రబ్బర్ అవుతుందని నమ్మిన వాళ్ళు మనలో చాలామందే ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పుస్తకంలో దాచుకున్న ఆ నెమలి ఈకలి ఈరోజు చూస్తే పిల్లల్ని కంటాయని ఎంత అమాయకంగా నమ్మేవాళ్ళము కదా. మధ్యాహ్నం బడిలో బెల్లు కొట్టగానే ప్లేట్లు పట్టుకొని ఆ ఉప్మా కోసం, అన్నం కోసం లైన్లో నిలబడటం, ఆ పక్కవాడి ప్లేట్లోకి తొంగి చూడటం. ఆ రోజుల్లో చదువుతో పాటు బోలెడంత అమాయకత్వం కూడా ఉండేది. సెలవులు వచ్చాయంటే చాలు, ఇంట్లో పిల్లలు కనిపిస్తే ఒట్టు. మధ్యాహ్నం ఎంత ఎండ దంచి కొడుతున్నా సరే నెత్తికి ఒక టోపీ లేకుండా కూడా ఊరంతా తిరిగేవాళ్ళం. చెరువుల దగ్గరికి వెళ్ళి గంటల తరబడి ఈతలు కొట్టడం, కళ్ళు ఎర్రబడేదాకా నీళ్లలో మునగడం అదొక సరదా. వీధుల్లో గోళీలాటలు, బొంగరాలు తిప్పడం, ఒక పాత సైకిల్ టైర్ దొరికితే చాలు దాన్ని కర్రతో కొడుతూ ఊరంతా రౌండ్లు వేసేవాళ్ళం. ఎండకు ఒళ్ళంతా నల్లగా అయిపోయినా, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నా ఏనాడూ నొప్పి తెలియలేదు. ఎందుకంటే ఆ ఆటల్లో ఉన్న మజా అలాంటిది. ఇప్పుడు ఏసీ రూముల్లో కూర్చొని ఫోన్లలో ఆడే ఆటలు ఆనాటి మట్టి ఆటల ముందు ఎందుకు పనికిరావు. సాయంత్రం 5 కాగానే జేబులో రూపాయి ఉంటే చాలు, మనమే ఈ ఊరికి రాజులం అనుకునే వాళ్ళం. ఆ బడ్డీ కొట్టుకెళ్ళి కలర్ పెప్సీ ఐస్ కొనుక్కొని దాన్ని సగం కొరికి లోపల ఉన్న రసమంతా పీల్చేస్తుంటే వచ్చే తృప్తి కోట్లు పెట్టినా దొరకదు. ఇక ఆదివారం అంటారా, ఊరంతా ఒకే చోటు వాలిపోయేది. ఎందుకంటే ఊర్లో ఎవరింట్లోనో ఒకరింట్లో ఆ నల్లటి పెట్టే టీవీ ఉండేది. దానికి సిగ్నల్ రాకపోతే ఇంటి పైన కట్టెకు కట్టిన యాంటైనాను ఒకటి తిప్పుతుంటే కింద నుంచి వచ్చింది వచ్చింది, ఆపు, కొంచెం వెనక్కి తిప్పు అని అరిచేవాళ్ళం. ఆ టీవీల్లో వచ్చే శక్తిమాన్, మోగ్లీ, నాగమ్మ సీరియల్స్ చూడడానికి చిన్న పెద్ద తేడా లేకుండా ఇల్లంతా నిండిపోయేవాళ్ళం. సినిమా చూస్తూ అందరం కలిసి నవ్వుకున్న క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేం. చీకటి పడగానే అమ్మ వచ్చి, ఒరేయ్ చూసింది చాలు, ఇక ఇంటికి రా అని గద్దెలోంచి లోపలికి తీసుకువెళ్ళేవాళ్ళు. రాత్రిపూట కరెంటు పోతే ఇంటి అరుగుల మీదో లేదంటే మిద్దెల మీదో పడుకొని చందమామను చూస్తూ అమ్మ చెప్పే కథలు వింటూ ఎప్పుడు నిద్రపోయామో కూడా తెలిసేది కాదు. కాలం చక్రంలా తిరుగుతుంది. ఊళ్ళు మారాయి, మనం మారాం, నగరాలకు వచ్చేసాం. చేతుల్లోకి పెద్ద పెద్ద ఫోన్లు, ల్యాప్టాప్లు వచ్చాయి. ప్రపంచం మన వేలిముద్రల్లోకి వచ్చేసింది. కానీ ఆనాటి ప్రశాంతత, స్వచ్ఛమైన స్నేహం, ఆ కపటం లేని నవ్వులు ఎక్కడో మిస్ అయిపోయాం. డబ్బుతో ఈరోజు ఏదైనా కొనొచ్చేమో, కానీ గడిచిపోయిన ఆ గోల్డెన్ డేస్ని మాత్రం తిరిగి తెచ్చుకోలేం. ఒకవేళ మీరు కూడా ఈ మధురమైన రోజులను అనుభవించి ఉంటే మీ చిన్ననాటి ఊరి జ్ఞాపకాన్ని, మీ ఫేవరెట్ ఆటని కింద కామెంట్ చేయండి. మీ చిన్ననాటి స్నేహితులకు ఈ వీడియో షేర్ చేసి వారిని కూడా ఒకసారి ఆ పాత రోజుల్లోకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.